మణిపూర్లో జరిగిన దుర్ఘటనకు నిరసనగా సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కోరుట్ల పాత మున్సిపాలిటీ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఆడవాళ్లకు రక్షణ లేకుండా నగ్నంగా ఊరేగించిన వాళ్లను శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఆడవాళ్ల రక్షణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ పదవికి రాజీనామా చేయాలన్నారు. సంఘ విద్రోహ శక్తులు చేస్తున్న అరాచకాలను సహించేదే లేదని, కేంద్రం చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్, సిపిఐ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. సంఘటన చాలా దౌర్జన్యంగా ఒక అమ్మాయిని అంత నగ్నంగా ఊరేగించడం అంటే మనం ఎలాంటి ప్రభుత్వంలో బతుకుతున్నామో నాకైతే అర్థమవుతుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా అత్యాచారాలు, అరాచకాలు, ఇదేంటి అసలు ప్రభుత్వం ఏం చేసింది? అమ్మాయిలకు అసలు రక్షణ లేదా? అమ్మాయిలను కనడమే తప్ప, ఆడపిల్ల ఉట్టడమే తప్ప, లేకపోతే ఏంటి అసలు ఇది? మోడీ గారు ఏం చేస్తున్నారు? అమ్మాయిలకు రక్షణ లేకపోతే ఎందుకు మీరుండి అంతే ఉండి ఎందుకు? అసలు అమ్మాయి బహిరంగ సొంతంగా తన కాళ్ళ మీద తను ఉద్యోగాలు చేస్తూ కూడా భయపడుతూ, ఇంట్లో ఏమంటారో, బయటకు వెళ్తే ఏమంటారో ఇంట్లోనే ఉంటుంది. కానీ కొంతమంది తెగించి మరీ ముందుకెళ్తున్నారు అమ్మాయిలల్లో. కానీ అట్లా ఉద్యోగాలు, అట్లా జాబులు ఏంగా కూడా వీళ్ళు ఇంత ఘోరంగా, నీచంగా ఒక అమ్మాయి రోడ్డు పేరు అనిపించగానే గ్యాంగ్ ఇట్లా చేయడం, అది ఎంతవరకు అది అనిపిస్తుంది? పిల్లలను కరెక్ట్గా పెంచడం లేదా? తల్లిదండ్రుల పొరపాట, లేకపోతే మేము బయటకు వచ్చేందుకు మాది పొరపాట? ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? 75 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చింది కానీ అమ్మాయిలకు రక్షణగా స్వతంత్రం అనేది రాలేదు. తన ఇంట్లో నుండి కానీ బయట నుండి ధైర్యంగా మేమున్నామని ఒక అన్న కానీ, ఒక చెల్లి కానీ, ఒక మామ కానీ, ఒక బాబాయ్ కానీ, ఒక తండ్రి కానీ మేమున్నామని ధైర్యంగా మేము వచ్చేలాగా ఉండాలా. కానీ మాతో మా అన్న కానీ, చెల్ల కానీ ఇట్లా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. రక్షణ కల్పించాలని మేము కోరుకుంటున్నాం, ఆడపిల్లగా చెప్తున్నాం.